పేరేంటి అన్నారు. శ్రీదేవి అండి అన్నా. మేడం మీరు హౌస్ వైఫా? ఎంప్లాయా అన్నారు. లేదండి హౌస్ వైఫే అన్నా. మేడం మీకు 2-4 ఖాళీనేనా అన్నారు. ఖాళీనేనండి అన్నా. అయితే రండి ధ్యానం చేసుకుందాము అని చెప్పి ఒక పాంప్లెట్ ఇచ్చారు చేతికి. ఆ పాంప్లెట్ మీద ఏముందంటే ఉచిత ధ్యానము అనుంది. ఉచితం అనేసరికి అందరికీ ఇష్టమే. ఫస్ట్ పాయింట్ అది నచ్చింది నాకు. హమ్మయ్య! డబ్బులివ్వక్కర్లేదు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటో తెలుసా? ఊరొచ్చిన కొత్త మనకెవరు తెలీదు. రేపు ధ్యానం పేరుతో మనం వెళితే, ఈ వంకతో ధ్యానం వంకతో మనం వెళ్తే నలుగురు పరిచయం అవుతారు. చక్కగా రేపు పేరంటాలకి, పెళ్ళిళ్ళకి, ఆళ్ళింట్లో కార్యక్రమాలన్నిటికి పిలుస్తారు. ఇది నా నా ధ్యేయం. మొట్టమొదటి నా ధ్యేయం. కేవలం నలుగురు పరిచయం అవుతారని వెళ్ళిన నేను 4 వేదాలను పరిచయం చేసుకున్నాను. మనం చేస్తున్నది వేద విద్య. మనం మనం ఆచరిస్తున్నది వేద విద్య. వేదాలలో చెప్పబడిన విద్య ఇది. ఆషామాషీ కాదండి. అద్భుతమైన విద్య. దీన్ని శ్వాస మీద ధ్యాస అని పిలుచుకుంటున్నాం. పూర్వాశ్రమాలలో బ్రహ్మ విద్య, శ్రీ విద్య, ప్రాణ విద్య అన్నారు. ఇంకొక రహస్యం చెప్పి మనకి టైం అవుతుంది కాబట్టి క్లోజ్ చేసేస్తాను. ధ్యానంలో మాత్రమే మనల్ని మనం తెలుసుకుంటాము. ఇక ఏది చేసినా కూడా మనల్ని మనం తెలుసుకోవడం అనేది అసాధ్యము. ఎందుకంటే మనం కళ్ళు మూసేసుకుంటాం. అప్పుడు ఆలోచనలొస్తాయి. మొట్టమొదట ఆలోచనలు గమనిస్తాం. ఏమని తెలుసా? ఏంటి ఇలాగ ఆలోచిస్తున్నాను? తప్పు గదా! నా ఆలోచనలేంటి ఇంత అసహ్యంగా ఉన్నాయి, ఇంత చండాలంగా ఉన్నాయి. ఒకవేళ వస్తే అలాంటివి. రాకూడదు కదా! అలాంటి ఆలోచనలు రాకూడదు కదా! మార్చుకుంటాము. చెడ్డ ఆలోచనలు మంచి ఆలోచనలుగా మారతాయి. మంచి ఆలోచనలు క్రమేపీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇక ఆలోచన రహిత స్థితిలోకి చేరుకుంటాము. అప్పుడు దివ్యశక్తి ఆవాహన జరుగుతుంది. అప్పుడు సాధకుడు ఆత్మజ్ఞాన సంపన్నుడు. అంటే శరీర భావన నశించి ఆత్మ భావనలోకి ప్రవేశిస్తాడు. 40 రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు. ఇక చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోమంటున్నారు. ఇంకా నీకు సమయం ఉంటే మరికొంత సమయం కూర్చోవచ్చు. మొట్టమొదట ధ్యానం క్లాసులో చెప్తాను వినండి. 5 నిమిషాలు. విపరీతమైన ఆలోచనలు. సెల్ అక్కడ పెట్టారు. మ్యూజిక్ పెట్టారు. మేడం కళ్ళు తెరవద్దండి అన్నారు. ఫస్ట్ డే. అలాగేనండి అన్నా. నాకు ఆ ఇల్లు కొత్త, ఆ మనుషులు కొత్త, అన్నీ కొత్త. కొత్తగా ఉంది. ఎళ్ళాను. కూర్చున్నాను. వాటర్ బాటిల్ ఒకటి పెట్టారు. తలుపు దగ్గరికేశారు. ఒక అగరత్తు 2 అగరత్తులు వెలిగించి ఎక్కడో దూరంగా పెట్టారు. మ్యూజిక్ పెట్టారు. ఒక గంట నాకు చెప్పారు. మేడం కావాలంటే చేతులు కదిలించండి. కాళ్ళు కదిలించండి. కళ్ళు మాత్రం తెరవకండి. 1 అవర్ అన్నారు. అలాగేనండి అన్నా. నేననుకున్నాను ఎలాగో ఇంట్లో పడుకునేదే గదా! అదేదో ఇక్కడే పడుకుందాం. ఫస్ట్ డే నా ఫీలింగు. ఎలాగో ఇంట్లో పడుకోవాలి. ఇప్పుడు కూర్చొని పడుకుంటాం. ఏమైందిలే బరువులెత్తాలా? బండలెత్తాలా? ఎందుకంటే నలుగురు పరిచయం అవ్వాలి కదా! అది కాన్సెప్ట్. కూర్చున్నాను. కూర్చుంటే వచ్చింది కదా ఆలోచన ఫస్ట్ ఆలోచన. తాళం సరిగ్గా యేసొచ్చానా లేదా? ఊరొచ్చిన కొత్త. ఎవరైనా లోపల దూరితే మా వారితో నాకుంటదింక. ఇది ఆలోచన. ఫ్యాన్ తీసొచ్చానా లేదా? పాలు తోడేసాను కదా! మూత పెట్టానా? ఆ తలుపులు అల్మార తలుపులు సరిగ్గా వేశానా? షెల్ఫు తలుపులు సరిగ్గా వేశానా? లేదా? ఇవే ఆలోచనలు. నేననుకున్నాను ఇదెక్కడ ఆలోచనలురా బాబు! కళ్ళు మూసుకుంటే ఇలా ఉంటాదా? అని ఏమైతే అదయిందిలే అని కన్నిలా తెరిచి చూసా. నా ఎదురుగా ఉన్న 5గురు కదలట్లేదు, మెదలట్లేదు. ఋషుల్లాగా, మునుల్లాగా, స్టాచ్యూల్లాగా అలా కూర్చున్నారు. నేననుకున్నాను, ఓహో! వాళ్ళు సీనియర్స్ ఏమో వాళ్ళకి అలవాటయిపోయింది. నాకు కొత్త కదా! అందుకే కళ్ళు తెరిచానేమో అని చెప్పి ఒక్కొక్కళ్ళని ఒక్కళ్ళతోటే ఇలా చూస్తున్నాను. ఎందుకంటే అది ఫస్ట్ రూము. మెస్సులన్నీ ఉన్నాయి. వెలుగుంది చక్కగాను. అందుకని నేననుకున్నాను, ఇన్ని ఆలోచనలొస్తున్నాయి. మన వల్ల కాదు. రేపటి నుంచి రావద్దులే. ఈ ఒక్కరోజు ఏదో అలా మేనేజ్ చేసి ఎళ్ళిపోదాం అనుకున్నా. అనుకోని ఇన్ని ఆలోచనలొస్తున్నాయి కదా! అసలు టైం ఎంతయిందో, ఇక్కడేమన్నా అలారం ఉందా అని ఇలా చూస్తున్నా. మళ్ళీ ఒక్కన్నుతోటే ఎందుకో తెలుసా? ఎవరైనా గబుక్కున కళ్ళు తెరిస్తే నేను మూసేసుకుందామని ఒక్కన్నుతో ఇలా అలారం చూసాను. 5 నిమిషాలయింది. వామ్మో!
ఇప్పటికి 5 నిమిషాలే అయిందా? 55 నిమిషాలు కూర్చోగల. ఏంటి మనం ఇంట్లో మామూలుగా మెలకువగా ఉంటే టైం ఫాస్ట్‌గా అయిపోద్ది. ఇప్పుడేంటి ఫాస్ట్‌గా అవ్వట్లేదు? అమ్మో! ఇదేదో నాకు వర్కౌట్ అవ్వదమ్మా! ఇందులోకి నేను ఉండలేను, రాలేను. ఇది అండి నా ఫస్ట్ రోజు. అలా గోక్కుని, ఇలా గోక్కుని, కాలు మార్చి, కన్ను మార్చి, కన్ను తెరిసి, కన్ను మూసి, ఎప్పుడవుతాదిరా ఈ 55 నిమిషాలు అని అంత బలవంతంగా కూర్చున్నాను. పైగా మధ్యలో వెళ్ళిపోవచ్చు లేచి. పెద్దేం తాళాలేయలేదు. తలుపు దగ్గరేశారు. వెళ్ళిపోవచ్చు. కానీ రేపు వీళ్ళింట్లో ఏదైనా వస్తువులు పోతే, ఆ పలానా ఆవిడ తీసుకెళ్ళిపోయిందేమో అంటారు. ఎందుకొచ్చిన గొడవని. చచ్చినట్టు నచ్చకపోయినా అలాగే కూర్చున్నా. ఏమన్నాను? చచ్చినట్టు కూర్చున్నాను. తర్వాత చావంటే ఏంటో తెలుసుకున్నాను. ఫస్ట్ చచ్చినట్టుగానే ఉంటది. ధ్యానం కష్టముగా ఉంటది. అదేమి అంత సులభంగా, ఈజీగా మనం పొందలేము. ఏమో నా విషయంలో అలా ఉంది. అయిపోయిందండి. అలారం మోగింది. ఇక బాగోదని చెప్పి కళ్ళు మూసుకొని బిల్డప్ అనమాట నటిస్తున్నాను. అలారం మోగ్గానే ఆవిడ ఆఫ్ చేసింది. ఎవరు కళ్ళు తెరవద్దు. 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకొని, ఆ విశ్వానికి, విశ్వశక్తికి, జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజికి చప్పట్లు కొట్టండి అంటే, అంతకు ముందు 20, 30 సార్లు కళ్ళు తెరిచి అటు, ఇటు దిక్కులు చూసిన నేను బాగా బిల్డప్ ఇచ్చినట్టు అలాగా కళ్ళు తెరిచి చప్పట్లు కొట్టాను. నా ఎదురుగా ఆవిడని అడుగుతున్నారు. "ఏవండీ మీకెలా ఉందండి?" అని అడుగుతున్నారు. ఆవిడ చెప్తుంది, 2 కనుబొమ్మల మధ్యలో వెలుగు ఇలా జంతికలా తిరిగిందట. ఆవిడ చెప్తుంది అనుభవం. నేనప్పుడు ఆవిడ వంక చూసుకొని, "జంతికలా తిరిగిందా? నీ వెలుగు జంతికలా తిరుగుతుందా? ఇక్కడేంటి ఇన్ని ఆలోచనలొచ్చేసినియి?" ఆవిడకి జంతికొచ్చింది. నాకు చెగోడీ కూడా రాలేదు అని ఆలోచిస్తూ, ఏమోలే ఎంత సాధన చేసిందో అందుకే జంతికలొచ్చినియి ఇలా ఆలోచిస్తూ, ఇంకో ఆవిడేమో నేను బెలూన్‌లా ఈ రూమంతా అయిపోయానండి అంటుంది. నేననుకున్నాను నన్నొదిలేస్తే నేను ఇంటికెళ్ళిపోతాను. ఈ పిచ్చోళ్ళతో నేను కూర్చోలేను రేపటి నుంచి. ఒక ఆవిడ రూమంతా అయిపోయి ఎందుకవుతారండి రూమంతా? ఇంత బక్కగా ఉన్నావిడ రూమంతా ఎలా అవుద్ది? ఇదేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఎప్పుడు వినలేదు, ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదు అని నాకు అసలు మైండ్ అంతా అదో రకంగా అయిపోయింది. అప్పుడు నేను ఒకటే నిర్ణయించుకున్నాను. రేపు చచ్చినా రాకూడదు. అని అనుకున్నాను. ఆ వేలొచ్చి, వచ్చి నా దగ్గరికొచ్చింది. "మీకెలా ఉంది శ్రీదేవి గారు" అన్నారు. ఇక చచ్చాను. ఏమని సమాధానం చెప్పాలి? బావుందని చెప్పనా? 30 సార్లు కళ్ళు తెరిచానని చెప్పనా? గోక్కున్నాను, గీక్కున్నాను, కట్టెళ్ళు చూసాను, ఇవి చూసాను, మిమ్మల్ని చూసాను. ఇవన్నీ చెప్పేసానండి. జరిగింది జరిగినట్టు చెప్పేసాను. ఏమీ దాచుకోలేదు. అన్నీ చెప్పేసాను. అక్కడ అబద్ధం ఆడలేదు. సత్యము ఉన్నదున్నట్టే చెప్పాను. అంటే నాకు తెలియకుండానే ఒక మెట్టెక్కాను. అబద్ధం ఆడలేదు. ఎందుకు అబద్ధం ఆడలేదో తెలుసా అండి? ఒక్క 2, 3 సెకన్లే నాకు శ్వాస మీద ధ్యాస కుదిరింది. ఆ 2, 3 సెకన్లు నాతో అసత్యం ఆడించలేదు శ్వాస. శ్వాసే గురువు, శ్వాసే దైవము. ఇదండి నాకు జరిగింది ఫస్టు. ఉన్నదున్నట్టే చెప్పాను. ఇంకో మాట కూడా చెప్పాను. మేడం రేపటి నుంచి రానండి. నాకు చాలా కష్టం. 1 అవర్ కూర్చోవడం అంటే హైలీ ఇంపాసిబుల్. రానండి అన్నాను. మీ పేరేంటి అన్నారు? శ్రీదేవి అండి అన్నా. శ్రీదేవి గారు ఒక క్వెషన్ అడుగుతాను చెప్తారా అన్నారు. చెప్పండి. అడగండి అన్నాను. మీరు పుట్టగానే నడిచేసారా? అని అడిగిందావిడ. నేనిలా బుర్ర గోక్కుని పుట్టగానే ఎవరు నడవరు కదండీ అన్నాను. కదా! పుట్టగానే నడవరు. 11 నెలలు, 12 నెలలు పడతది అడుగులు వెయ్యడానికి. అలాగే కూర్చోగానే ఋషులు, మునులు అయిపోరు. కూర్చోగా ఎంత కాలానికో ఆ ఋషిత్వం వస్తుంది. అది ఆవిడ చెప్పలా. ఇంటికొచ్చిన తర్వాత నేను ఇంకోసారి ప్రాక్టీస్ చేసుకుందామని కళ్ళు మూసుకొని కూర్చున్నాను కదా! ఏది అక్కడ 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోయాను. ఎందుకు 5 నిమిషాలు కూర్చుందామని కూర్చున్నాను. అప్పుడు నా లోపలి వచ్చిన అంతరంగంలోంచి వచ్చిన అద్భుతమైన సమాచారము ఇదే. ఇప్పుడు నేను మీకు చెప్తున్న సమాచారం.